ఒకవేళ మీరు కార్ కానీ బైక్ కానీ ఇప్పుడైతే కొంటుంటే మాత్రం కొన్ని రోజులు తాగండి. అసలు ఎందుకు కొనకూడదు అంటే ఈ వీడియో చివరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మనందరికీ తెలిసిందే E20 పెట్రోల్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అయింది బ్లెండింగ్ అనేది. ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ అయితే చేశారు. చాలా వరకు పెట్రోల్ బంక్స్ లో E20 అయితే దొరుకుతుంది. ఇప్పుడున్న కార్స్ ప్రస్తుతానికి అయితే E20 కంపాటబులే, బట్ E85 కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. నిన్నే ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా June 5th లాంచ్ అయితే చేశారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అయితే లాంచ్ చేశారు. దీని ఢిల్లీ ప్రైస్ చూసుకుంటే 82.2 రూపీస్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం నార్మల్ పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే, అదే E20 పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే దాదాపు 20 రూపాయలు అయితే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే అన్ని బైక్స్ కి, కార్స్ కి కాదు, ఏవైతే ఫ్లెక్సిబుల్ బైక్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇది కంపాటబుల్ అయితే అవుతుంది. ఇప్పుడున్న E20 వెహికల్స్ కి ఇది కంపాటబుల్ కాదు. ఒకవేళ పోయిస్తే మాత్రం మీ కారు బైక్ పాడైపోతాయి. బట్ నితిన్ గడ్కరీ గారు కూడా కార్ కంపెనీస్ కానీ బైక్ కంపెనీస్ అయితే డిస్కస్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడున్న BS6 వెహికల్స్ E20 కంపాటబుల్ వెహికల్స్ కి ఏమన్నా కిట్స్ అరేంజ్ చేసి E85 కి అప్గ్రేడ్ చేయాలన్నట్టుగా చూస్తున్నారనమాట. అలాగే డీజిల్ కి కూడా మనకు ఐసోబ్యూటనాల్ అనేది యాడ్ చేస్తున్నారు. 15% ఐసోబ్యూటనాల్ అనేది యాడ్ చేయనున్నారు. ఇవి కూడా డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. తొందరలో అయితే యాడ్ చేసే ప్రక్రియలో అయితే ఉన్నారు. సో ఈ డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి ఇయర్ ఎండింగ్ కల్లా మనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. అప్పటి వరకు కార్స్ బైక్స్ కొనకపోవడమే మంచిది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కానీ ఫ్యామిలీ గ్రూప్స్ లో కానీ ఎవరైనా కార్ కానీ బైక్ కానీ కొంటుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.